కాకరకాయ ఉల్లికారం టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ నేను చూపించే విధంగా చేయండి. దీంట్లో ఒక రైస్ అక్కర్లా, చపాతీ అక్కర్లా, బొట్టినే తింటారు. అంత బాగుంది. 1/2 కిలో కాకరకాయలు అలా తీసుకున్నాను. పైన ఉన్న తొక్కని లైట్ గా తీయండి. లోపల ఉన్న గింజలు కండా తీసి పక్కన పెట్టండి. పక్కన పెట్టిన తర్వాత ఇవి దూరగా యాపండి. ఇవి తీసి పక్కన పెట్టి ఇందాక గింజలు తీసాం కదా, ఫస్ట్ గింజలు వేసి గింజలు కూడా ఒక 50% ఏగిన తర్వాత ఉల్లిపాయ వేస్తున్నాను. ఉల్లిపాయ కూడా ఒక 50% ఏగిన తర్వాత ధనియాలు, నువ్వులు, జీలకర్ర 3 వేసి కలిపి ఒక 2 నిమిషాలు ఉంచామంటే అన్ని కూడా బాగా ఫ్రై అవుతాయి. ఆ తర్వాత కొంచెం ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు అన్ని వేసి కలిపి మిక్సీ జార్ లోకి తీసుకోండి. మిక్సీ జార్ లోకి తీసుకున్న తర్వాత కారం, ఎల్లుల్లి అన్ని కలిపి మిక్సీ జార్ లో ఒక రౌండ్ తిప్పి అలా మెత్తగా కాకుండా మరి బరగ్గా కాకుండా రెడీ చేసిన ఉల్లి కారం ఉంది కదా అదంతా కూడా ముక్కల్లో పెట్టేసి ముక్కలన్నీ కూడా మళ్ళీ ఎప్పట్లానే కొంచెం ఆయిల్ పోసి పోపు దినుసులు అన్ని వేగిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా తీసుకెళ్లి దాంట్లో వేసి ఎంత ఒక్క 1 మినిటే అలా అలా కలిపామంటే ముక్కలన్నీ కూడా లైట్ గా ఫ్రై అయిపోతాయి. మరీ ఎక్కువ మాడబెట్టకండి. ఆ తర్వాత మిగిలిన కారం కూడా దాంట్లో వేసి కొంచెం